ఇప్పుడు దేవుడు ఏం చేయలేడు, అమ్మ ఏం చేయలేదు కదా అన్న. తప్పు అమ్మదా నీదా? నాదే అన్న. హ్మ్. అంటే ఇప్పుడు ఇందు నీకు వేరే విధంగా అనిపియొచ్చు ఇది. ఆహ్, ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరు కొంచెం 6, 7 అయిందంటే బయటికి అడుగుపెట్టనియరు. అవునన్న. రాత్రి 6, 7 అయిందంటే ఇందు ఇంట్లో ఉండదు. వద్దాం అక్కడికొద్దాం. వన్ బై వన్. ఓకే. మీ మమ్మీని ఎప్పుడన్నా నీ వల్ల మీ అన్న తిట్టడం గావచ్చు, సో కాల్డ్ గొడవలు. అంటే గొడవలంటే చెప్పిండు మమ్మీకి. హ్మ్. ఆమెను చంపేసేయి మన పరువు పోతుందని అన్నాడన్న. ఇప్పటికి అన్న నన్ను మంచిగా చూసుకుంటాడు. హ్మ్. నేను ఇన్ని చంపేయనన్నా చంపేయి. హ్మ్. లేకపోతే వదిలేసేయన్నా వదిలేసేయి. మన పరువు పోతుంది. హ్మ్. ఏమనిపించింది ఆ మాట అన్నప్పుడు అన్న? బాధ అనిపించింది. హ్మ్. లైట్‌గా. ఇప్పుడు మంచిగా చూసుకుంటాడు అన్న నన్ను. హ్మ్. అది పక్కన పెట్టు. మంచిగా చూసుకునే సంగతి తర్వాత చూద్దాంలే. ముందు అసలు దాని దగ్గర ముసలి దగ్గర పోతే ఏముంటది చెప్పు? ఆ! ఇప్పుడు అసలుది ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకేటా అర్థమైతలేదు. కళ్ళు నెత్తిలకెక్కినాయి అనుకోవచ్చు. ఓకే. మీ మమ్మీని నువ్వు కొట్టినవనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మా మమ్మీని కొట్టిందా? హ్మ్. నేనెప్పుడు బాగా గొడవ పడేదానివి. అసలు కేర్‌లెసు. అంటే మమ్మీతోని గొడవ పడతా కానీ